వీడియో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట. సో దాంట్లో భాగంగా పార్ట్ 2కి వచ్చేసాం. సో భారత రాజ్యాంగ స్వభావం, పరిణామ క్రమం. దీంట్లో భాగంగా కంటిన్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భారతదేశంలో తొలి అధికారిక శాసనసభ ఏ చట్టం ద్వారా ఏర్పడింది? ఓకే, సో నేను ఆల్రెడీ ఇంతకుముందు 1833 యాక్ట్ చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ యాక్ట్ వచ్చేసి 20 years ఎక్స్టెన్షన్ జరిగింది ఈ యాక్ట్లో. సో దాంట్లో భాగంగా 1853 చార్టర్ చట్టం. ఓకే, సో దాంట్లో ఏమైంది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన కాలంలో ప్రవేశపెట్టబడిన చివరి చార్టర్ చట్టం అనేది ఈ 1853 చార్టర్ యాక్ట్ అనమాట. సో ఈ చట్టం అనేది కంపెనీ యొక్క హక్కుల్ని పొడిగించే అంశంని కూడా దీంట్లో ఈ చట్టంలో ఎక్కడ ప్రస్తావించలేదు. అలాగే గవర్నర్ జనరల్కి గవర్నర్ జనరల్కి చాలా విస్తృత అధికారాలు అనేది కల్పించారు. అండ్ ఇంకోటి ఏంటంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ మరియు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని వేరు చేయడం జరిగింది. ఓకే, సో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్కి బాధ్యత వహించడం ద్వారా మన దేశంలో పార్లమెంటరీ ప్రభుత్వ విధానానికి పునాదులు వేసిందనమాట ఈ చట్టం 1853. ఓకే, సో అలాగే ఇంకోటి ఏంటంటే సివిల్ సర్వీస్ పరీక్షలందు కూడా ఎలాంటి జాతి వివక్ష అనేది లేకుండా భారతీయులకి అనుమతి ఇచ్చారనమాట ఈ యాక్ట్ ద్వారా. ఓకే, సో దీంట్లో తొలి అధికారిక శాసనసభ అనేది ఏ చట్టం ద్వారా ఏర్పడింది? సో ఆన్సర్ ఏంటి అంటే, సో ఇక్కడ ఈ చట్టం అనేది దేని ద్వారా ఏర్పడిందంటే చార్టర్ చట్టం 1853 ద్వారా. ఓకే, కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి అనమాట. ఓకే, సో ఈ 1853 యాక్ట్లో అనమాట పార్లమెంటరీ ప్రభుత్వ విధానానికి పునాదులు వేసిన చట్టం అనమాట ఇది. సో ఈ పార్లమెంటరీ ప్రభుత్వ విధానం అంటే ఏంటంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అయితే ఏది ఉందో అది లెజిస్లేటివ్ కౌన్సిల్కి పూర్తి బాధ్యత వహిస్తుంది అనమాట. సో దాన్ని పార్లమెంటరీ ప్రభుత్వ విధానం అంటాం మనం. ఓకే, సో దీంట్లో ఏంటంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని వేరు చేయడం జరిగింది ఈ చార్టర్ యాక్ట్ 1853 ద్వారా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మొదటిసారిగా ఏ బ్రిటిష్ చట్టం భారతీయులకి పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ఉద్దేశించబడింది? ఓకే, మొదటిసారిగా ఏ బ్రిటిష్ యాక్ట్ అనమాట భారతీయులకి పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ఉద్దేశించబడిన యాక్ట్? సో ఆప్షన్స్ ఏంటి? ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1862 అండ్ ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1909 అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1919. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే కౌన్సిల్ యాక్ట్, ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ 1861. ఓకే, ఇండియన్ కౌన్సిల్ చట్టం 1861 అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ మనం 1861 కౌన్సిల్ యాక్ట్ గురించి తెలుసుకుందాం. అండ్ ఈ యాక్ట్ గురించి తెలుసుకోబోయే ముందు మనం ఫస్ట్ 1861 కంటే ముందు అంటే నేను చార్టర్ యాక్ట్ 1853 అని చెప్పాను కదా, సో అది లాస్ట్ చార్టర్ యాక్ట్. ఆ తర్వాత మళ్ళీ ఒక 1858లో విక్టోరియా మహారాణి ఒక ప్రకటనని చేయడం జరిగింది. ఓకే, సో దాన్ని ఏమంటారు అంటే గుడ్ గవర్నెన్స్ ఇన్ ఇండియన్ యాక్ట్ అని కూడా అంటారు 1858ని. సో ఈ విక్టోరియా మహారాణి ఏం ప్రకటన చేశారు అంటే 1857 తిరుగుబాటు అనంతరం అంటే సిపాయిల తిరుగుబాటు. ఓకే, సో దాని అనంతరం భారత ప్రభుత్వ చట్టం 1858ని ప్రవేశపెట్టారనమాట. ఓకే, సో ఈ చట్టం ద్వారా మన దేశంలో కంపెనీ పాలన అనేది పూర్తిగా రద్దు చేయబడింది. ఓకే, అండ్ తర్వాత ఏమైంది, భారతదేశం అనేది బ్రిటిష్ సామ్రాజ్యంలో పూర్తిగా అంతర్భాగం అయిపోయింది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే భారత పరిపాలనా వ్యవహారాలు అనేది నిర్వహణకై లండన్లో భారత రాజ్య కార్యదర్శి భారత రాజ్య కార్యదర్శి అనే పదవి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో మొదటి కార్యదర్శి వచ్చేసి చార్లెస్ వుడ్స్ అనమాట. ఓకే, అండ్ ఈ కార్యదర్శికి ఒక 15 మంది సభ్యులు సలహాలు ఇస్తూ ఉంటారనమాట. ఓకే, అండ్ ఆ తర్వాత ఏంటి అంటే భారత గవర్నర్ జనరల్ని వైస్రాయ్గా కూడా మార్చారనమాట. అండ్ మన దేశం మొదటి వైస్రాయ్ ఎవరు అంటే లార్డ్ కానింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కంపెనీ పాలన కాలంలోనూ అలాగే బ్రిటిష్ ప్రభుత్వ పాలన కాలంలోనూ పనిచేసిన అత్యున్నత ఏకైక అధికారి ఎవరు అంటే లార్డ్ కానింగ్. ఓకే, అది 1858 యాక్ట్ అనమాట. ఓకే, సో దీంట్లో 1859 అనమాట. సో 1859లో మన భారతదేశంలో లార్డ్ కానింగ్ పోర్ట్ఫోలియో విధానాన్ని ప్రవేశపెట్టారనమాట. ఓకే, సో పోర్ట్ఫోలియో వ్యవస్థ అంటే ఏంటి అంటే మంత్రులకి వేర్వేరు శాఖలకి బాధ్యతలు ఇవ్వడం అనమాట. ఓకే, సో దాన్ని పోర్ట్ఫోలియో వ్యవస్థ అంటాం. అండ్ ఆ తర్వాత వచ్చిన యాక్ట్ ఏంటంటే
1861 కౌన్సిల్ చట్టం. ఓకే, దాని గురించి తెలుసుకుందాం. సో 1859లో నేను చెప్పాను కదా ఇప్పుడే పోర్ట్ఫోలియో విధానం అనేది ప్రవేశపెట్టారని. సో దాన్ని ఈ కౌన్సిల్ చట్టం 1861 దాంట్లో ఈ చట్టంలో చట్టబద్ధత అనేది కల్పించారనమాట ఆ పోర్ట్ఫోలియో విధానానికి. ఓకే, అలాగే ఈ గవర్నర్ జనరల్కి ఆర్డినెన్స్లను జారీ చేసే అధికారం కూడా కల్పించారనమాట. ఆర్డినెన్స్ అంటే ఉత్తర్వు అని అర్థం. ఓకే, అండ్ దీనికి సాధారణ చట్టాలకు ఉన్నంత విలువ కూడా ఉంటుందన్నమాట. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆదాయ వ్యయాలకు సంబంధించిన సంవత్సర నివేదిక అయినటువంటి బడ్జెట్ని కూడా ఈ కౌన్సిల్ యాక్ట్ 1861 చట్టంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో మొదటిసారిగా భారతీయులకి ప్రాతినిధ్యం కల్పించారు. సో ఇక్కడ ఉన్న ఎంసీక్యూ ఏంటి అంటే మొట్టమొదటిసారిగా ఏ బ్రిటిష్ చట్టం భారతీయులకి పాలనలో భాగస్వామ్యం కల్పించడానికి ఉద్దేశించబడింది. సో దీని అర్థం ఏంటి? పోర్ట్ఫోలియో విధానం అనమాట. పోర్ట్ఫోలియో అంటే ఏంటి చెప్పాను? ప్రభుత్వంలోని మంత్రి మండలి సభ్యులకి శాఖల్ని కేటాయించడం అనమాట. సో ఇది ఇక్కడ ఏంటి, వాళ్ళకి పాలనలో భాగస్వామ్యం కల్పించినట్లే కదా. సో అది ఏ చట్టం ప్రకారం జరిగింది? ఇండియన్ కౌన్సిల్ చట్టం 1861 ద్వారా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, మతతత్వ నియోజకవర్గాల పితామహుడిగా ఎవరిని పిలుస్తారు? ఓకే, అండ్ ఇంకో క్వశ్చన్ కూడా. సో ఈ రెండు ఒక యాక్ట్కి సంబంధించినవి అనమాట. సో నేను అందుకే ఇక్కడే పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? మత ప్రాతిపదికన మొట్టమొదటిసారిగా ప్రత్యేక నియోజక గణాలను ఏర్పాటుకి అవకాశం కల్పించిన చట్టం ఏంటిది అని అడిగారు. నేను అంతకుముందు 1861 యాక్ట్ చెప్పాను కదా. సో నెక్స్ట్ ఏం వచ్చింది అంటే 1892 కౌన్సిల్ చట్టం వచ్చింది. ఓకే, ఈ చట్టంలో ఏంటి అంటే కేంద్ర శాసనసభలో భారతీయుల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచడం జరిగింది. ఓకే, అండ్ అలాగే కేంద్ర శాసనసభలో అనమాట బడ్జెట్ మినహాయించి మిగిలిన పరిపాలనా అంశాలు వాటి మీద ప్రశ్నించే అవకాశాన్ని కల్పించడం జరిగింది. ఓకే, అండ్ తర్వాత 1885లో అనమాట భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. ఆ తర్వాత 1905లో వచ్చేసి లార్డ్ కర్జన్ బెంగాల్ని విభజించారు. అలాగే 1906లో వచ్చేసి ముస్లిం లీగ్ అనేది ఏర్పడింది. అండ్ 1907లో సూరత్ చీలిక అనేది ఏర్పడింది అనమాట. ఓకే, సో ఇవన్నీ హిస్టరీలో కూడా వస్తాయి. ఓకే, సో దాంట్లో కూడా మీరు చూడొచ్చు దాంట్లో ఏంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అని. సో నేను క్లియర్గా ఇవ్వలేకపోతున్నాను. ఓకే, అండ్ దీని తర్వాత వచ్చిందే 1909 మింటో మార్లే సంస్కరణలు. 1909 మింటో మార్లే సంస్కరణలు అనమాట. ఓకే, అండ్ అక్కడ ఏంటంటే ఆ సంస్కరణలు ఏంటంటే 1909లో ప్రవేశపెట్టిన కౌన్సిల్ చట్టానికి మింటో మార్లే అని పేరు పెట్టడం జరిగింది. సో ఇక్కడ మింటో వచ్చేసి వైస్రాయ్ అనమాట, అండ్ మార్లే వచ్చేసి భారత రాజ్య కార్యదర్శి అంటే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అనమాట. ఓకే, సో వీళ్ళిద్దరూ కలిసి ఈ సంస్కరణలకి రూపకల్పన చేయడం వల్ల ఈ మింటో మార్లే సంస్కరణలు అని పేరు వచ్చాయన్నమాట. ఓకే, అండ్ దీంట్లో ఈ సంస్కరణలో ఏంటి అంటే మన దేశంలోనే మొట్టమొదటిసారిగా పరిమిత ప్రాతిపదికపై ఓటింగ్ పద్ధతి అనేది ప్రవేశపెట్టారు. అండ్ అలాగే కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాన్ని ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్గా మార్చేయడం జరిగింది. ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే దాంట్లో బ్రిటిష్ వాళ్ళు ఉంటారనమాట. అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యుల సంఖ్య అనేది 16 నుంచి 60కి పెంచడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఓకే, గవర్నర్ జనరల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో భారతీయులకి మొట్టమొదటిసారిగా ప్రాతినిధ్యం కల్పించారు. ఓకే, అండ్ ఆ ప్రాతినిధ్యం వహించిన భారతీయుడు ఎవరు అంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా అనమాట, ఎస్పి సిన్హా. సో కౌన్సిల్లో సభ్యుడిగా నియమించబడిన మొట్టమొదటి భారతీయుడు సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. అదే ఇంగ్లీష్లో వచ్చేసి ద ఫస్ట్ ఇండియన్ టు జాయిన్ ద వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్. ఓకే, వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎవరు అంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా, ఎస్పి సిన్హా అనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ 1909 మింటో మార్లే సంస్కరణలో భారతదేశంలోనే మత ప్రాతిపదికన ముస్లింలకి ప్రత్యేక నియోజకవర్గాలు అనేవి ఏర్పాటు చేశారనమాట. అంటే రిజర్వేషన్స్ కేటాయించారు ముస్లిమ్స్కి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ భారతదేశంలో మత ప్రాతిపదిక నియోజకవర్గాల పితామహుడు ఎవరు అంటే మింటో. ఓకే, సో నెక్స్ట్ శాసనసభలో బడ్జెట్తో సహా అన్ని అంశాలపై ప్రశ్నించే అవకాశాన్ని, తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశాలు కూడా
కల్పించడం జరిగింది ఈ 1909 మింటో మార్లే సంస్కరణలో. సో ఇక్కడ మతతత్వ నియోజకవర్గాల పితామహుడు ఎవరు అంటే లార్డ్ మింటో. సో ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్, మత ప్రాతిపదికన మొట్టమొదటిసారిగా ప్రత్యేక నియోజక గణాలను ఏర్పాటు చేసే అవకాశం కల్పించిన చట్టం ఏది అంటే 1909 మింటో మార్లే సంస్కరణలు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వ చట్టం 1919లోని ప్రధానమైన అంశం లేదా అంశాలు. ఓకే. సో మనం ఫస్ట్ 1919 భారత ప్రభుత్వ చట్టం గురించి తెలుసుకోవాలి. సో ఈ చట్టం వచ్చేసి మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు అని కూడా అంటాము. ఓకే. సో మాంటేగ్ అంటే ఎవరు అంటే భారత రాజ్య కార్యదర్శి అంటే సెక్రటరీ స్టేట్ ఆఫ్ ఇండియా, అండ్ చెమ్స్ఫర్డ్ వచ్చేసి గవర్నర్ జనరల్ అంటే వైస్రాయ్ ఆఫ్ ఇండియా అనమాట. ఓకే. సో వీళ్ళిద్దరు కలిసి ఈ చట్టం అనేది రూపొందించడం జరిగింది. ఓకే. సో దీంట్లో ఏంటి అంటే కేంద్ర శాసనసభలో మొట్టమొదటిసారిగా ద్విసభా విధానాన్ని అనేది ప్రవేశపెట్టారు. అది ఏంటి అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అండ్ ఇంకోటి లెజిస్లేటివ్ కౌన్సిల్. ఓకే. అండ్ ఈ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో వచ్చేసి ఇది ఎగువ సభగా పనిచేస్తుంది. అండ్ దీని పదవీ కాలం వచ్చేసి 5 years అనమాట. అండ్ దీనికి ఫ్రెడరిక్ వైట్ అధ్యక్షుడిగా పనిచేస్తారు. అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ దీంట్లో ఇది కూడా 3 సంవత్సరాలు పనిచేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ అధ్యక్షుడు వచ్చేసి విఠల్ భాయ్ పటేల్ అండ్ ఉపాధ్యక్షుడు వచ్చేసి సచ్చిదానంద సిన్హా అనమాట. ఓకే. సో దీంట్లో ఇంకా 1999లో ఇంకా ఏమున్నాయంటే దీంట్లో సిక్కులకి ప్రత్యేక రిజర్వేషన్లు అనేవి కల్పించడం జరిగింది. సో అలాగే రాష్ట్రాల్లో అనమాట ద్వంద్వ ప్రభుత్వం అనేది ఏర్పాటు చేశారనమాట. డయార్కీ అంటాం. సో దీంట్లో ఏంటంటే రిజర్వ్డ్ జాబితా అండ్ ఇంకోటి వచ్చేసి ట్రాన్స్ఫర్డ్ జాబితా అనమాట. సో ఈ రెండు ఈ డయార్కీలో ఉంటాయన్నమాట. ఓకే. సో రిజర్వ్డ్ జాబితాలో ప్రాముఖ్యం కలిగిన అధికారాలు అలాగే ఆదాయం కలిగినటువంటి భూమి శిస్తు కానివ్వండి, శాంతి భద్రతలు, న్యాయం, ఇటువంటి అంశాలు ఉంటాయి. అలాగే ట్రాన్స్ఫర్డ్ జాబితాలో వచ్చేసి అధికారాలు అలాగే ప్రాముఖ్యం ఇవేవి లేకుండా ఉంటాయి. సో కేవలం బాధ్యతలు మాత్రమే ఉంటాయి. సో అటువంటి అంశాలు మాత్రమే ఇచ్చారనమాట. సో అదేంటంటే స్థానిక స్వపరిపాలన, ఆరోగ్యం. సో వీటి మీద ఏ అధికారాలు ఉండవు అండ్ వాటికి అంత ఇంపార్టెన్స్ అనేది ఉండదన్నమాట. ఓకే. సో వీటి మీద ఈ డయార్కీలో రిజర్వ్డ్ లిస్ట్ మీద వచ్చేసి గవర్నర్ చే ఎవరైతే నియమింపబడతారో వాళ్ళకి అధికారాలు ఇచ్చారనమాట. అండ్ ట్రాన్స్ఫర్డ్ జాబితా మీద వచ్చేసి భారతీయ మంత్రులకు అనమాట. సో భారతీయ మంత్రులకి ఆ జాబితాపై అధికారాలు కల్పించడం జరిగిందనమాట. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ చట్టాన్ని 1921లో అమలు జరిపారనమాట. ఓకే. సో దీంట్లో ఫస్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. భారత ప్రభుత్వ చట్టం 1919లోని ప్రధానమైన అంశాలు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి? రాష్ట్రాల కార్యనిర్వాహక ప్రభుత్వంలో ద్వంద్వ పాలనని ప్రవేశపెట్టడం. సో నేను చెప్పాను కదా రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టారు. దాంట్లో రిజర్వ్ లిస్ట్ అలాగే ట్రాన్స్ఫర్ లిస్ట్ ఉన్నాయని. ఓకే. డయార్కీ అనమాట ఇది. అండ్ నెక్స్ట్ ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారాలని నిర్వచించింది. అండ్ ఇంకోటి ఏంటి? కేంద్ర రాష్ట్రాలకి శాసన నిర్మాణ అధికారాన్ని సంక్రమింపజేయడం. సో ఇక్కడ ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారాలని నిర్వచించడం జరిగింది. సో ట్రాన్స్ఫర్ లిస్ట్ మీద ఎవరెవరికి అధికారాలు ఉన్నాయి సో అవన్నీ నిర్వచించడం జరిగింది. సో ఆప్షన్ కూడా కరెక్టే. అండ్ ఇంకోటి ఏంటి? కేంద్ర మరియు రాష్ట్రాలకి శాసన నిర్మాణ అధికారాన్ని సంక్రమింపజేయడం. సో శాసనాలు చేసే అంటే చట్టాలు చేసే అధికారాన్ని కూడా ఇవ్వడం అనమాట. సో ఈ 3 ఉన్నాయి. సో ఆన్సర్ ఏంటి? పై1U. ఓకే. కరెక్ట్ ఆన్సర్ ఇస్ పై1U. సో నెక్స్ట్, ద్వంద్వ పరిపాలన ఎప్పుడు ప్రవేశపెట్టారు? సో నేను ఆల్రెడీ చెప్పాను రాష్ట్రాల్లో ద్వంద్వ పరిపాలన ఎప్పుడు ప్రవేశపెట్టారు, ఏ సంవత్సరంలో అంటే 1919 మాంటేగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణల ద్వారా. దీన్నే భారత ప్రభుత్వ చట్టము 1919 అంటాం. ఓకే. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సి. ఓకే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వీలైనంత మందికి షేర్ చేయండి, అలాగే రేటింగ్ ఇవ్వండి, రివ్యూ కూడా ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.